ఇదే నాకు చివరి సినిమా, అందుకే అలా చేశాను అంటూ మహేష్ బాబు యొక్క కీలకమైన వ్యాఖ్యలు. మహేష్ బాబు యొక్క ఈ వ్యాఖ్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతగానో కంగు తింటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటి నుంచి వసూళ్లను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఆడుతోంది. క్రమక్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ఓ స్పెషల్ ఇంటర్వ్యూను నిర్వహించి మూవీకి సంబంధించిన పలు విషయాల్ని పంచుకుంది. రమణ గారి బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ పేరుతో వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో యాంకర్ సుమ, మహేష్ బాబు, శ్రీలీల ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. సుమ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతుండగా హీరో హీరోయిన్స్ ఇద్దరు వాటికి సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి. అవేంటంటే, వాస్తవానికి ఈ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు డాన్స్ మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకు ముందు గత చిత్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఆయన ఈ సినిమాలో అదిరిపోయే రేంజ్లో మాస్ డాన్స్లను వేశారు. ఈ డాన్స్ గురించి సుమ మాట్లాడుతూ, డాన్స్ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సినిమాలో డాన్స్లు చించి ఇరగదీసేశారు. అసలు చాలా బాగా చేశారు అని మహేష్ బాబుని అడగగా మహేష్ బాబు మాట్లాడుతూ, ముందు నుంచి నేను త్రివిక్రమ్ ఒకటే అనుకున్నాం. 2 పాటలకు డాన్స్ మాత్రం బాగా చేయాలని ముందు నుంచే ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే దీని తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు చేస్తామో తెలీదు. ఇది నేను చేసే చివరి తెలుగు సినిమా అవ్వచ్చు అని అన్నారు. దానికి సుమ మాట్లాడుతూ, మళ్ళీ మీరు 3 ఏళ్ల తర్వాతేనా నాకు ఇంటర్వ్యూ ఇచ్చేదని అనిపిస్తుంది అంటూ అనగా, దానికి మహేష్ బాబు మాట్లాడుతూ, అలా ఏమీ లేదు, కానీ రెగ్యులర్గా మళ్ళీ ఇలాంటి తెలుగు పాటలు మళ్ళీ మళ్ళీ వస్తాయో రావో తెలీదు. అందుకే వచ్చినప్పుడు బాగా చేస్తే అభిమానులు ఆనందిస్తారు కదా అని పేర్కొన్నారు. మొత్తానికైతే మహేష్ బాబు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు కీలకంగా మారుతూ ఉన్నాయి.